శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్ గురుచరణ పాదారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో నలోపాఖ్యానంలో ఆ దమయంతి రెండవ స్వయంవరం ప్రకటిస్తోంది అనేటువంటి విషయాన్ని చెప్పమని ఋతుపర్ణ మహారాజు దగ్గరికి దూతని పంపిస్తే ఆ దూత యథాతథంగా చెబితే అప్పుడు వెంటనే ఋతుపర్ణ మహారాజు విదర్భ దేశానికి ప్రయాణమయ్యాడు. బాహుకుణ్ణి ప్రార్థించి, నువ్వు అశ్వహృదయం తెలిసినటువంటి వాడవు కాబట్టి చక్కగా వేగంగా ఒక్క రోజులో నన్ను విదర్భ దేశానికి తీసుకెళ్ళాలి, రేపే స్వయంవరము, ఆ స్వయంవరానికి నేను వెళ్ళాలన్నాడు. అది విని మొట్టమొదట బాధపడినటువంటి వాడి ఆ నలమహారాజు, బాహుకుడి రూపంలో ఉండే నలమహారాజు అందులో ఉండేటువంటి యథార్థాన్ని తెలుసుకోవడానికి ఇదే సరైన సమయంగా భావించినటువంటి వాడే ఋతుపర్ణ మహారాజు తోటి ప్రయాణమయ్యాడు. వీళ్ళిద్దరూ కలిసి చాలా దూరం ప్రయాణం చేశారు. ప్రయాణం చేసిన తర్వాత మార్గ మధ్యంలో ఋతుపర్ణ మహారాజు యొక్క అక్షహృదయ విద్య రహస్యాన్ని తెలుసుకున్నాడు నలమహారాజు. అక్కడ ఉండేటువంటి ఒక చెట్టుని చూసి ఆ చెట్టుకి ఎన్ని ఆకులు ఎన్ని పళ్ళు ఉన్నాయో చకచకా చెప్తే అది సత్యమా కాదా అని ఆపి పరీక్ష చేసి తెలుసుకున్నటువంటి వాడే అమితమైనటువంటి ఆశ్చర్యాన్ని పొందాడు ఆ బాహుకుడి రూపంలో ఉన్న నలుడు. పొంది వెంటనే, మహానుభావ, నువ్వు నాకు ఈ విద్యను ఉపదేశించాలి, నా దగ్గర ఉండేటువంటి అశ్వహృదయ విద్యను నేను నీకు ఉపదేశిస్తాను, నువ్వు నాకు ఈ విద్యను ఉపదేశించాలి అని అడిగాడు. అడిగేటప్పటికీ అప్పుడు ఆ ఋతుపర్ణుడు అంటున్నాడు, ఋతుపర్ణస్తతో రాజా బాహుకం కార్య గౌరవాత్ హయజ్ఞానశ్చ లోభాచ్చ తం తథేచ్చ బ్రవీద్వచ. ఋతుపర్ణ మహారాజుకి ఎంతో కాలంగా ఉంది అశ్వహృదయం తెలుసుకోవాలని. అతనికి ఈ అశ్వహృదయాన్ని తెలుసుకోవాలనేటువంటి కోరిక చాలా ఉన్నది. అందువలన ఇతడిలో ఆ విద్య ఉంది అనేటువంటిది ప్రస్ఫుటంగా తాను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు కాబట్టి ఆ అశ్వహృదయ విద్యను పొందాలనే ఆశతోటి బాహుకుడి యొక్క కోరికను అంగీకరించాడు. యథోక్తం త్వం గృహాణేదం మక్షాణం హృదయం పరం నిక్షేపో మే అశ్వహృదయం త్వయి తిష్టతు బాహుక ఏముక్త్వా దదౌ విద్యాం ఋతుపర్ణో నలాయవై. ఓ బాహుక, నువ్వు కోరినట్లే ఈ అక్షహృదయ విద్యను నువ్వు గ్రహించవయ్యా, నీ అశ్వహృదయ విద్యను నాకు ప్రసాదించు అని పలికి ఆ ఋతుపర్ణుడు అక్షహృదయ విద్యను బాహుకుడికి ఉపదేశించాడు. విస్తే ఆ విద్యని పొందాడు ఆ నలుడు. తస్యాక్షహృదయజ్ఞస్య శరీరాన్నిసృత కలిహి కర్కోటక విషం తీక్షణం ముఖాసతముద్వమన్ కలేస్తస్య తదార్థస్య శాపాగ్ని వినిసృత సతేన కర్షితో రాజా దీర్ఘకాలమనాత్మమాన్. అయితే ఈ కర్కోటకుడి యొక్క విషాన్ని మాటి మాటికి నోటి నుంచి కక్కుతూ కలి అక్షహృదయ విద్యని ఎప్పుడైతే నలుడు గ్రహించాడో వెంటనే నలుడి శరీరం నుండి ఈ కలిపురుషుడు బయటపడ్డాడు. అప్పుడు విషరూపమైనటువంటి కలి యొక్క శాపాగ్ని కూడా బయటపడింది. ఆ కలి పెట్టినటువంటి బాధ వల్లనే అంతవరకు నలుడు కర్తవ్యమూఢుడయ్యాడు. వెంటనే కలి బయటకు వచ్చాడు. అయితే మరి ఈ నలుడిని ఆవహించి ఉన్నటువంటి కలికి, నలుడికైతే కర్కోటకుడి యొక్క విష ప్రభావం వల్ల బాధ కలగలే, కానీ ఆ కాటు వేయడం వలన ఆ విష ప్రభావం వల్ల కలిమటుకు అత్యంతంగా బాధపడ్డాడు. తతో విష విముక్తాత్మ స్వం రూపం అకరోత్ కలిహి తం శప్తుమైచ్ఛత్ కుపిత నిషధాధిపతిర్నల. ఎప్పుడైతే కలిపురుషుడు బయటికి వచ్చాడో వెంటనే ఆ విష విముక్తుడైనటువంటి కలి స్వస్వరూపంతో పొందినటువంటి వాడే కనిపించాడు. దాంతో విషయాన్ని అర్థం చేసుకున్నటువంటి నలమహారాజు కోపంతో కలిపురుషుడిని శపించాలి అని అనుకున్నాడు. తమువాచ కలిర్భీత వేపమాన కృతాంజలి కోపం సంయచ్చ నృపతే కీర్తిం దాస్యామి తే పరాం. వెంటనే అది విషయం తెలుసుకున్నాడు కలిపురుషుడు.
చేతులు జోడించి ఆ కలికి నమస్కారం చేసి వణికిపోతూ అతని పాదాల మీద పడి అన్నాడు, మహారాజా నీ కోపాన్ని నిగ్రహించుకోవయ్యా, నేను నీకు అపారమైనటువంటి కీర్తిని కలిగిస్తాను, నన్ను మటుకు శపించకు. ఇంద్రసేనస్య జనని కుపితామా అశపత్పురా యదా త్వయా పరిత్యక్త తతోహం భృజపీడిత. నువ్వు నన్ను శపించవలసిన అవసరం లేదు, నీ భార్య ఇదివరకే శపించిందయ్యా. అందువలన నీచే విడిచబెట్టబడినటువంటి ఆ ఇంద్రసేనుని యొక్క తల్లి నీ మీద కోపం కలిగినప్పటికీ నిన్నేమి శపించలేదు, కానీ ఆమె శాపం చేత నీ శరీరంలో ఉంటూ నేను చాలా బాధపడ్డానయ్యా. అవసంతై రాజేంద్ర సుదుఃఖమపరాజిత విషేణ నాగరాజస్య దహ్యమానో దివానిసం. అంతేకాకుండా నీ శరీరంలో ఉన్నప్పుడు చాలా దుఃఖాన్ని పొందాను, ఎందుకంటే నాగరాజు అనేటువంటి ఆ కర్కోటకుడి యొక్క కాటు చేత నిన్ను పొందినటువంటి విషయము నీలో ఉన్నటువంటి నన్ను రాత్రింపవళ్ళు దహించిందయ్యా. శరణం త్వాం ప్రపన్నోస్మి శృణు చేదం వచో మమ ఏ చ త్వాం మనుజాలోకే కీర్తయిష్యత్యతంద్రితాః మత్ప్రసూతం భయం తేషాం న కదాచిత్ భవిష్యతి భయార్తం శరణం యాతం యది మాం త్వం న శప్స్యసి ఏవముక్తో నలో రాజా యయచ్ఛత్కోపమాత్మనః. నేను ఇప్పుడు నిన్ను శరణు పొందానయ్యా, నా మాట విని శరణు పొందినటువంటి నన్ను కనుక నువ్వు శపించకుండా ఉన్నట్లయితే లోకంలో నిన్ను కీర్తించేటువంటి మనుషులకు నా వలన ఏ విధమైనటువంటి భయము ఉండదు. అందుకనే లోకంలో ఏం చెప్తారంటే నలకీర్తనం కలినాశనం చెప్తారు. ఈ నలుడి యొక్క వృత్తాంతాన్ని ఎవరైతే శ్రద్ధాభక్తులతోటి వింటారో పఠిస్తారో వాళ్ళకి ఏ విధమైనటువంటి కలిదోషాలు అంటకుండా ఉంటాయి అని అంటారు. ఎందుకంటే కలిని జయించినటువంటి వాడు నలమహారాజు. అందువలన ఆ నలుని యొక్క విషయాన్ని, ఆ నలుడి యొక్క వృత్తాంతాన్ని శ్రద్ధగా మనం వినాలి అని కలిపురుషుడు. అందువలన నీ యొక్క వృత్తాంతాన్ని వింటే నా యొక్క దోషాలు ఏం వాళ్ళకి అంటవయ్యా, అది కూడా నేను నీకు ఒక వరంగా అనుగ్రహిస్తున్నానని చెప్పి కలిపురుషుడు చెబితే అప్పుడు నలమహారాజు తన కోపాన్ని మరల్చుకున్నాడు. ఎందుకంటే ఏమంటారంటే కర్కోటకస్య నాగస్య దమయంత్యా నలస్య చ ఋతుపర్ణస్య రాజర్షే కీర్తనం కలినాశనం అని. అంటే ఈ కర్కోటకుడి యొక్క వృత్తాంతము, అలాగే దమయంతి యొక్క వృత్తాంతము, నలుడి యొక్క వృత్తాంతము, ఋతుపర్ణుని యొక్క వృత్తాంతము కూడా ఎవరైతే కీర్తిస్తూ ఉంటారో వాళ్ళకి కలి నశిస్తుంది అని చెప్పబడింది. తతో భీత కలి క్షిప్రం ప్రవివేశ బిభీతకం కలిస్త్వన్యైస్తదా దృశ్య కథయన్నైషధేన వై. అల్లాగా భయపడినటువంటి కలి నలమహారాజుని వదిలిపెట్టినటువంటి వాడై ఆ నరకబడినటువంటి ఆ తాండ్ర చెట్టు ఉంది కాబట్టి ఆ తాండ్ర చెట్టులో ప్రవేశించి అందరికీ అదృశ్యమైపోయాట. తతో గతజ్వరో రాజా నైషద పరవీర సంప్రణష్టే కలౌ రాజా సంఖ్యాయాస్య ఫలాన్యుత ముదా పరమయా యుక్త తేజసాధ పరేణ వై రథమారుహ్య తేజస్వీ ప్రయయౌ జవనైర్హయైః. ఆ తాండ్ర చెట్టుకు కలిగినటువంటి ఫలాన్ని లెక్కించి కలిదోషాన్ని తొలగి విగతజ్వరుడైనటువంటి నలుడు తేజోవంతుడై సమధికమైనటువంటి ఉత్సాహంతో రథాన్ని అధిరోహించి బయలుదేరట. బిభీతకశ్చా ప్రశస్త సంవృత్త కలి సంశ్రయాన్ హయోత్తమాన్ ఉత్పతత ద్విజానివ పునః పునః నల సంచోదయామాస ప్రహృష్టేనాంతరాత్మన విదర్భాభిముఖో రాజా ప్రేయో సమహాయసాః. కలి పురుషుడు తనలో ప్రవేశించడం వలన నాటి నుండి తాండ్ర చెట్టుకి ఈ అపఖ్యాతి వచ్చింది. అందుకనే తాండ్ర చెట్టు కలిగినటువంటిదిగా చెబుతారన్నమాట. ఆ తాండ్ర చెట్టులోకి కలి ప్రవేశించాడు కాబట్టి అప్పటి నుంచి ఆ తాండ్ర చెట్టుకి ఈ కలిదోషం అనేటువంటిది అంటిందన్నమాట. నలుడు రథాన్ని నడుపుతుంటే గుర్రాలు పక్షుల్లో ఆకాశంలో ఎగురుతున్నాయట. ఆ నలమహారాజు సంతుష్టాంతరంగుడై విదర్భ దేశం వైపు ప్రయాణం సాగించాడు. నలేతు సమతిక్రాంతే కలిరప్యగమద్గృహం తతో గతజ్వరో రాజా నలోభూత్ పృథివీపతి విముక్త కలినా రాజన్ రూపమాత్ర నియోజిత. ఆ నలుడు నిష్క్రమించగానే ఆ కలి కూడా ఆ ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ కలి విడవగానే నలుడి యొక్క చింత కూడా తొలగిపోయింది, రూపం మాత్రం అలాగే ఉండిపోయింది.
ఇది శ్రీమన్మహాభారతే వనపర్వణి నలోపాఖ్యానపర్వణి కలి నిర్గమే 270తమోధ్యాయః. ఈ విధంగా శ్రీమన్మహాభారతంలో వనపర్వంలో నలోపాఖ్యానం అనే ఉపపర్వంలో కలి నిర్గమం అనే 72వ అధ్యాయం అయింది. అంటే నలుడిలో ఉన్నటువంటి కలిపురుషుడు కాస్త వెళ్ళిపోయాడు. అందువలన నలుడికి ఏంటంటే యుక్తాయుక్త జ్ఞానము, తన యొక్క పాండిత్యము, తన యొక్క మంచి జ్ఞానములన్నీ కూడా అతనికి కలిగాయి. అతనిలో ఉండేటువంటి దుష్టమైనటువంటి ఆలోచనలన్నీ కూడా పటాపంచలైపోయాయి. కానీ ఆ రూపం మటుకు అలాగే ఉందిట. బృహదస్సుడు ఈ వృత్తాంతాన్ని అంతటినీ కూడా ధర్మరాజుకి తెలుపుతున్నాడు. తతో విదర్భాన్ సంప్రాప్తం సాయాహ్నే సత్య విక్రమం ఋతుపర్ణం జనారాజ్ఞే భీమాయ ప్రత్యవేదయన్. ఆ సూర్యాస్త సమయానికే, సూర్యోదయానికి వెళ్ళాలి అన్నాడు. కానీ సూర్యాస్త సమయానికే సత్యవిక్రముడైనటువంటి నలుడు ఋతుపర్ణుడితో కలిసి విదర్భ దేశం వెళ్ళాడు. ఆ ఋతుపర్ణ మహారాజు యొక్క రాకను విదర్భాధిపతికి ప్రజలు తెలియజేశారు. స భీమవచనాత్ రాజా కుండినం ప్రావిశత్పురం నాదయన్ రథఘోషేణ సర్వాస విదిశో దిశ. భీమరాజు యొక్క ఆహ్వానంతో దిక్కులనేట రథఘోషలు ప్రతిధ్వనిస్తూ ఆ ఋతుపర్ణ మహారాజు కుండిన నగరంలోకి ప్రవేశించాడు. తతస్థం రథ నిర్ఘోషం నలాశ్వాస్తత్ర శుశ్రుభు శ్రుత్వాత్ సమహృష్యంత పురేవ నలసన్నిధౌ. ఆ నగరంలోనే ఉన్నటువంటి నలుని యొక్క గుర్రాలు ఆ రథఘోషను విన్నాయి. విని గతంలో నలుని సాన్నిధ్యంలో పొందినంత ఆనందాన్ని పొందేట. దమయంతీతు శుశ్రావ రథఘోషం నలస్యతం యథా మేఘస్య నతో గంభీరం జలదాగమే. అలాగే వర్షాకాలంలో ఉండేటువంటి మేఘధ్వని వలె గంభీరంగా శబ్దిస్తున్నటువంటి నలుని యొక్క రథఘోషను దమయంతి కూడా విందిట. పరం విస్మయమాపన్న శ్రుత్వానాదం మహాస్వనం నలేన సంగృహీతేషు పురేవ నలవాదిషు సదృశం రథ నిర్ఘోషం మేనే భైమీ తథాహయాహ. ఆ మహాధ్వనిని విన్న దమయంతి పరమాశ్చర్యాన్ని పొందింది. గతంలో నలుడు తన గుర్రాలను పూంచి నడుపుతున్నట్టు వచ్చినటువంటి రథఘోష, ఎందుకంటే ఈ భీమ మహారాజు యొక్క అల్లుడే నలుడు కాబట్టి ఆయన తను చాలా మార్లు అక్కడికి రావడం జరిగింది. అక్కడికి ఉన్నాడు, స్వయంవరానికి వచ్చాడు, ఆ దమయంతిని వివాహం ఆడాడు, తీసుకుని వెళ్ళాడు. అందువలన అక్కడ ఉండేటువంటి గుర్రాలకు కానీ అక్కడ ఉండేటువంటి కొంత హస్వహృదయం తెలిసినటువంటి వాళ్ళకి కానీ నలుడు రథం నడుపుతుంటే వచ్చేటువంటి ధ్వని ఎటువంటిదో వాళ్ళకి తెలుసు. అందువలన అనేక మార్లు నలుడితో ప్రయాణం చేసింది కాబట్టి దమయంతికి తెలుసు. అందువలన ఆ నలుడి నడిపినప్పుడు వచ్చేటువంటి రథఘోషతో సమానమైనటువంటి రథఘోషని ఇప్పుడు వినడం వల్ల నలుడు వచ్చాడు అని విషయము గ్రహించారు. అటువంటి దాన్ని దమయంతి కూడా గ్రహించింది. అక్కడ ఉన్న గుర్రాలు కూడా భావన చేశాయి. ప్రాసాదస్థాశ్చ శిఖినః శాలస్థాశ్చైవ వారణాః హయాశ్చ శుశ్రూస్తస్య రథఘోషం మహీపతే. ఆ నలుడి యొక్క రథఘోషణ భవనాల మీద ఉండేటువంటి నెమళ్ళు, గజశాలలో ఉండేటువంటి ఏనుగులు, అశ్వశాలలో ఉండేటువంటి గుర్రాలు కూడా విన్నాయట. తచ్చుత్వా రథ నిర్ఘోషం వారణాసికినస్తదా ప్రణేదురున్ముఖా రాజన్ మేఘనాథైవోత్సుకాః. ఆ రథధ్వనిని విన్నటువంటి ఏనుగులు, నెమళ్ళు మేఘధ్వనులు అనుకుని ఉత్సాహంతో తలలు పైకెత్తి ఘేంకారాలు, క్రంకారాలు చేసేట. దమయంతి అప్పుడు దమయంతి అనుకుంటోంది, యథాసౌ రథ నిర్ఘోష పూరయన్నివ మేదినీం మమ ఆహ్లాదయతే చేతః నలయేష మహీపతి. దమయంతి తన మనసులో అనుకుంటోందట, ఈ భూమండలం అంతా నింపుతున్నట్టుగా ఈ రథధ్వని నా మనస్సుకి ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. ఇతడు తప్పనిసరిగా నలమహారాజే. ఆద్య చంద్రాభవక్త్రం తం న పశ్యామి నలం యది అసంఖ్యేయ గుణం వీరం వినంక్షామి న సంశయ. ఇప్పుడు నేను అమేయ గుణ సంపన్నుడై వీరుడై చంద్రుడి వలె ఆహ్లాదాన్ని కలిగించే మొహం కలిగినటువంటి ఆ నలుణ్ణి కనుక నేను చూడకపోతే కనుక బ్రతకను, సందేహం లేదు అని అనుకుందట. యది వైతస్య వీరస్య బాహోన్నాద్యాహమంతరం ప్రవిశామి సుఖస్పర్శం న భవిష్యామ్య సంశయం. ఆ వీరుడైనటువంటి ఆ నలమహారాజు యొక్క బాహుబంధంలో సుఖస్పర్శను అనుభవించకపోతే నేను ఇంక బ్రతకలేని క్షణం కూడాను. యది మాం మేఘ నిర్ఘోష నోపగచ్చతి నైషద ఆద్యచామీకర ప్రఖ్యం ప్రవేక్షామి హుతాసనం. ఆ మేఘ గంభీర రథఘోష కలిగినటువంటి నలమహారాజు కనుక నన్ను చేరకపోతే ఇప్పుడే ఈ బంగాళంలా వలె మండుతున్నటువంటి, అంటే
ఆ కనక ప్రభలు కలిగినటువంటిది అగ్ని జ్వాలలు. అందువలన అటువంటి అగ్నిలో నేను ప్రవేశిస్తాను. యది మాం సింహ విక్రాంత మత్త వారణ విక్రమ నాభిగచ్చతి రాజేంద్ర వినంక్షామిన సంశయ. సింహ పరాక్రమం కలిగినటువంటి మదపుటేనుగు నడక కలిగినటువంటి ఆ నరుడు నన్ను చేరకపోతే నేను నశించిపోతాను, అందులో ఏమీ సందేహం లేదనుకుంటోంది. నస్మరామి అనృతం కించిత్ నస్మరామి అపకారతాం నచ పర్యుషితం వాక్యం స్వైరేష్వేవ కదాచన. నేను ఎప్పుడు కూడా అసత్యాన్ని మాట్లాడలేదు, అలాగే అపకార భావం అనేటువంటి నాలో లేదు, చెడ్డ మాటలను పరిహాసానికి కూడా పలకను నేను. ప్రభు క్షమావాన్ వీరశ్చ దాతాచాప్యధికో నృపై రహో అనీచానువర్తి చ క్లీబవన్ మమ నైషద. అలాగే ఆ నలమహారాజు కూడా చాలా సహనం కలిగినటువంటి వాడు, వీరుడు, గొప్ప దాత, రహస్యంగా కూడా ఎప్పుడూ నీచంగా ప్రవర్తించడు, పరస్త్రీల పట్ల ఏ విధమైనటువంటి అనురాగాన్ని ప్రదర్శించడు. గుణాంస్తస్య స్మరంత్యామే తత్పరాయ అదివానిశం హృదయం ధీర్యత ఇదం శోకాత్ ప్రియా వినాకృతం. నలధ్యాన తత్పరనే నలుణ్ణే స్మరించేటువంటి నాకు ఈ ప్రియుడి వియోగంచే కలిగినటువంటి శోకం వలన రాత్రింబవళ్ళు నా హృదయం అంతా కూడా బద్దలైపోతుంది. ఇంతకాలం ఈ వియోగాన్ని నేను అనుభవించాను అని ఆమె హృదయం అంతా కూడా ఆక్రోశించిందట. ఈ విధంగా ఏవం విలపమానాసా నష్ట సంజ్ఞేవ భారత ఆరురోహ మహద్వేస్మ పుణ్యశ్లోక దిదృక్షయ. ఈ విధంగా ఏడుస్తూనే దాదాపు స్పృహ లేని స్థితికి వచ్చేసింది. అయినప్పటికీ కూడా ఆ నలమహారాజును చూడాలి అనేటువంటి కోరిక చేత ఆ భవనాగ్ర భాగానికి ఎక్కిందిట. తతో మధ్యమ కక్షాయాం దదర్శరథమాస్థితం ఋతుపన్నం మహీపాలం సహ వాష్ణేయ బాహుకం. అంతలో ఆ వాష్ణేయుడితోటి బాహుకునితోటి కలిసి రథం మీద వస్తున్నటువంటి ఋతుపన్న మహారాజుని మేడ మీద కలిగినటువంటి మధ్యమ కక్షలోంచి అలా చూసిందిట. తతో అవతీర్య వాష్ణేయ బాహుకశ్చ రథోత్తమాన్ హయాంస్తాన్ అవముచ్యాధ స్థాపయామాస బహిరథం. ఆ రథం దిగినటువంటి వాష్ణేయ బాహుకులు రథానికి పుంచినటువంటి గుర్రాలను విప్పి రథాన్ని అక్కడ నిలిపారు. సోవతీర్య రథోపస్థాత్ ఋతుపన్నో నరాధిభవపతస్తే మహారాజం భీమం భీమ పరాక్రమం. ఆ రథంలో కూర్చున్నటువంటి ఋతుపన్న మహారాజు కూడా రథం దిగాడు. భీమ పరాక్రమశాలి అయినటువంటి భీమ మహారాజు సమీపానికి వచ్చాడు. తం భీమ ప్రతిజగ్రాహ పూజయా పరయా తతః సతేన పూజితో రాజ్ఞా ఋతుపన్నో నరాధిప. ఆ భీమరాజు సగౌరంగా ఎదురేగి ఋతుపన్న మహారాజుని ఆహ్వానించాడు, అతన్ని సత్కరించాడు. ఆ ఋతుపన్నుడు ఆయన చేసినటువంటి సత్కారాలన్నీ కూడా స్వీకరించాడు. సతత్ర కుండినే రమ్యే వసమానో మహీపతి నచకించిత్ తదా పశ్యన్ ప్రేక్షమాణో ముహుర్ముహు. సతురాజ్ఞా సమాగమ్య విదర్భ పతినా తదా అకస్మాత్ సహసా ప్రాప్తం స్త్రీమంత్రం నస్మ విందతి. ఆ కుండిన నగరానికి చేరినటువంటి ఋతుపర్ణ మహారాజు అక్కడికి దేనికి వచ్చాడు? దమయంతి స్వయంవరం జరుగుతోంది అని తెలవడం వల్ల వచ్చాడు. కానీ అక్కడేమీ స్వయంవర చిహ్నాలు ఏం కనిపించట్లా. స్వయంవరానికి కలిగినటువంటి స్వయంవరం చేసేటువంటి విషయంలో అక్కడ ఏమీ ఏర్పాట్లు అవి ఉన్నట్టుగా ఏమీ కనిపించట్లేదు. దాంతో ఆ ఋతుపర్ణుడు భీమ మహారాజుని కలిసినప్పుడు కూడా అకస్మాత్తుగా వచ్చినటువంటి స్వయంవర వార్త ఆయనకు కూడా ఏమీ తెలవదు. ఎందుకంటే భీమ మహారాజుకి తెలవకుండానే ఈ వార్త ఆ దమయంతి ఆ సుదేవుడి ద్వారా అక్కడికి పంపించింది తప్ప ఎక్కడికి మిగిలినటువంటి వాళ్ళ ఎవ్వరికీ కూడా తెలిసినటువంటి విషయం కాదు. దాంతో భీమరాజు ఇంత అకస్మాత్తుగా ఈ ఋతుపర్ణ మహారాజు మన రాజ్యానికి ఎందుకు ఇచ్చేసాడు అని అనుకున్నాడు. ఎందుకంటే ఒక మహారాజు వస్తున్నాడంటే ముందుగా వర్తమానం పంపిస్తాడు, పంపించి వస్తారు. అటువంటిది ఏ విధమైనటువంటి అంత అకస్మాత్తుగా ఎలా ఎందుకు వచ్చాడు అని వెంటనే అడిగాడు ఆయన. కింకార్యం స్వాగతం చేస్తూ రాజ్ఞా పృష్ఠ సభారత. ఆ భీమ మహారాజు ఋతుపర్ణ మహారాజు స్వాగతం పలికాడు. పలికి ఆయనతోటి నేనేం చెయ్యాలో చెప్పండి, మీకు ఏమి మీ ఆజ్ఞ ఏమిటి, ఏం చెయ్యాలి అని ఇలా నా వలన జరగవలసినటువంటి కార్యం ఏమిటి తెలియజేయవలసింది అని ఆయన్ని ప్రార్థించాడు. నాభిజజ్ఞే సన్రపతి దుహిత్రద్ధే సమాగతం ఋతుపర్ణోపి రాజా సధీమాన్ సత్య పరాక్రమ. ఆ భీమరాజుకి తన కుమార్తె యొక్క స్వయంవర నిమిత్తం ఋతుపర్ణుడు వచ్చినట్టుగా తెలవదు పాపం. ఆ ఋతుపర్ణ మహారాజు కూడా చాలా బుద్ధిమంతుడు, పరాక్రమశాలి, సత్యవంతుడు కాబట్టి
ఆయన కూడా అక్కడ ఉండేటువంటి విషయాన్ని గ్రహించాడు. ఇదేదో అసత్యమైనటువంటి వార్త తెలిసి నేను వచ్చానేమో అని భావన చేసి ఆయన కూడా స్వయంవరం గురించి ఏమీ ప్రస్తావించకుండా మామూలుగానే వచ్చాడు. రాజానం రాజపుత్రం వా నస్మ పశ్యది కంచన నైవ స్వయంవర కథాం నచ విప్ర సమాగమం తతో వ్యగణయత్ రాజా మనసా కోసలాదిభ ఆగతోస్మి చువాచైనం భవంతం అభివాదక. రాజులు కానీ రాజకుమారులు కానీ అక్కడ ఎవరూ కనిపించట్లేదు, స్వయంవర ప్రసక్త లేదు. అలాగే అనేక మంది బ్రాహ్మణులు రావడం కానీ ఏమీ లేదు, విప్ర సమాగమం లేదు. దాంతో ఋతుపర్ణుడు మనసులో ఏదో అనుకుని మీకు నమస్కరించడానికి వచ్చాను, అంతకంటే ఏం లేదు మిమ్మల్ని కలవడానికి అని తాను కూడా స్వయంవర విషయాన్ని ఏమీ ప్రస్తావించకుండా భీమరాజుతో పలికెట్ట. రాజాపి చ స్మయన్ భీమ మనసా సమచింతయన్నధికం యోజన శతం తస్యాగమన కారణం గ్రామాన్ బహూనతిక్రమ్య నాధ్యగచ్చత్యథా తదం అల్పకార్యం వినిర్దిష్టం తస్యాగమన కారణం. ఆ భీమరాజు ఆశ్చర్యపోయాడు, ఏంటి అంత దూరం నుంచి నన్ను చూడడానికి వచ్చాడా ఈయన అని ఆశ్చర్యపడ్డాడు. ఎంత ఆలోచించినప్పటికీ అన్ని యోజనాలు ప్రయాణించి అన్ని గ్రామాలను దాటి ఋతుపర్ణుడు రావడంలో కారణాన్ని గ్రహించలేకపోయాడు. పైగా ఆయన చాలా చిన్న కారణం చెబుతున్నాడు, ఊరికే మనం చూడడానికి వచ్చాను అని. దాంతో అతని మనసులో కూడా కొద్దిగా సందేహం ఉంది, కానీ అది ప్రకటించలేకపోతున్నాడు. అందువలన పశ్చాదుదర్కే జ్ఞాస్యామి కారణం యద్భవిష్యతి నైతదేవం సన్రపతి తం సత్కృత్య వ్యసర్జయత్. అసలు కారణం ఏంటో తర్వాత తెలుస్తుందిలే, ఈయన చెప్తుంది మాత్రం అసలు కారణం కాదు అనుకున్నాడు భీమరాజు. అందువలన ఋతుపర్ణుడిని సత్కరించి అక్కడికి ఆ విశ్రాంతి తీసుకోమని పంపాడు. విశ్రమ్యతామిచ్చువాచ క్లాంతోసీతి పునః పునః స సత్కృత ప్రహృష్టాత్మ ప్రీత ప్రీతేన పార్థివ. మీరు ఇంత ప్రయాణం చేసి అలసిపోయారు, విశ్రాంతి తీసుకోండి అని పదే పదే అత్యంతమైనటువంటి ప్రీతితో భీమరాజు పలుకుతుంటే ఋతుపర్ణుడు చాలా సంతోషపడ్డాడు. ఆ విధంగా ఋతుపర్ణుడిని సత్కరించి అతన్ని విశ్రాంతి మందిరానికి పంపించి, సరే ఇందులో ఉండేటువంటి యథార్థ విషయం ఏమైనా ఉంటే కనుక తర్వాత తెలుస్తుందిలే అని అనుకున్నాడు భీమరాజు. ఆ విధంగా ఆ ఇద్దరు రాజులు పరస్పర సమాగమం చేత ఇద్దరు కూడా ఆనందించినటువంటి వాళ్ళు అయ్యారని తెలియజేస్తూ స్వస్తి.